సువార్త మానేస్తున్నారు, ప్రార్థనకు మానేస్తున్నారు. ఒకసారి మీరు ఏమనుకుంటున్నారో అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఆశీర్వాదం కావాలంటే ఒక్క సువార్త, ఒక్క ప్రార్థన కూడా మానొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇష్టమైనప్పుడు రావటం, ఇష్టం లేనట్టు మానేయటం చేయకూడదు. ఒక్క అనారోగ్య కారణం తప్ప మరి ఏది దేవుడు ఒప్పుకోడు. దేని గురించి రావట్లేదు మీరు ఒకసారి ఎందుకు వస్తారు? ఎందుకు అలా ఉంటున్నారు? మీలో ఒక రోజు మాతో దేవుడు లేకపోయినా పర్వాలేదు అన్నవారు చేయొద్దండి. ఒకరోజు దేవుడు మాతో లేకపోయినా పర్వాలేదు అన్నవారు చేయొద్దండి. ధైర్యం ఉన్నవాళ్ళు చేయొద్దండి. మీరు ఎవరికైనా ధైర్యం ఉందా? మరి ఎందుకు సువార్తకు మానేస్తారు? కారణం ఏంటి? బస్సు ఏర్పాటు చేసాం, బస్సులో కూర్చోవటానికే నొప్పి కదా. ప్రతి శుక్రవారం కష్టపడి వంటలు చేసి భోజనాలు పెడుతున్నారు, అయినా రారు. రాలింగ్లో ఉండి రాలింగ్ వాళ్ళు శనివారం సువార్తకు రారు. ఆదివారం ఆరాధనకు కానీ, శుక్రవారం శనివారం సువార్తలకు కానీ మానకండి. రోజులు చెడ్డవి, సమయం అయిపోతుంది. చాలా ఖచ్చితమైన విషయం, పాపం చేసేవారు సువార్తకి మందిరానికి రావద్దు. ఒకటోసారి, రెండోసారి పాపం చేసేవారు సువార్తకి మందిరానికి రావద్దు. మూడవసారి పాపం చేసేవారు, తాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, అప్పులెగ్గొట్టినోళ్ళు కానీ, మనుషుల్ని విమర్శించేవారు కానీ, ద్వేషించేవారు కానీ, తప్పుడు పనులు చేసేవారు కానీ ప్రార్థనకి సువార్తకి రావద్దు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా? 3 సార్లు చెప్పాను. పేతురుని అడిగారు, యేసుని ఎరుగుదువా? ఎరగను. రెండోసారి అడిగారు, యేసుని ఎరుగుదువా? ఎరగను. మూడోసారి అడిగారు, యేసుని ఎరుగుదువా? ఎరగను అన్నాడు. తర్వాత యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురుతో అన్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు 3 సార్లు అడిగాడు. మీలో రాత్రులు కానీ పగలు కానీ తప్పుడు పనులు చేసేవాళ్ళు, తప్పుగా ప్రవర్తించేవారు దేవుడి సన్నిధికి వస్తే మీకు శాపమే కానీ ఆశీర్వాదం రాదు. చాలా ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను. ఈ హెచ్చరిక ప్రారంభించేది ఇక్కడి నుంచి, మీ దగ్గర నుంచి కాదు, నా దగ్గర నుంచి. నాలో పాపం ఉందని ఎవడు నిరూపించగలడని యేసు అన్నాడు. నేను కూడా అలా చెప్పదలుచుకున్నాను. యేసు ప్రభు సిలువేయబడింది పాపం కోసం. మనుషులను పాపం నుంచి విడుదల చేయటానికి సిలువేయబడ్డాడు. యేసు ప్రభు మనల్ని నమ్ముతున్నాడు. నా పిల్లలు పాపం చేయరు అని నమ్ముతున్నాడు. నా పిల్లలు వేషాలు వేయరని నమ్ముతున్నాడు. నా పిల్లలు నాకు వ్యతిరేకంగా పనులు చేయరు అని నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ఆశీర్వాదం పోగొట్టుకునే వాళ్ళు ఎవరో తెలుసా?
నమ్మకాన్ని పోగొట్టుకున్నవాడు. నమ్మకం అంటే భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, నా దగ్గర నన్ను నమ్ముకొని ఉన్నవారు, నా దేవుడు, నా రక్షకుడు. సువార్త తర్వాత ప్రకటిద్దాం, ముందు బలంగా ఉందాం, తర్వాత సువార్త అద్భుతంగా పనిచేస్తుంది అందరి దగ్గర. మనం సరిగ్గా లేకుండా సువార్త ప్రకటించే ఎవ్వరికి పనిచేయదు, మీకే పనిచేయదు. మీ హృదయము ఏ విషయమై నేరారోపణ మోపుతుందో దాన్ని చేయకండి అన్నాడు పౌలు. మన హృదయం చెప్తుందంట, ఇలా మాట్లాడటం తప్పు, ఇలా చేయటం తప్పు, ఇలా చూడటం తప్పు అని. అయినా మనం దాన్ని పక్కన పడేసి చేసేస్తాం. ఓకే, యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి చెప్పండి? పాపులను రక్షించుటకు. చాలా గొప్ప పదం అది. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడండి? పాపులను రక్షించుటకు. పాపులను ఎలా రక్షిస్తాడు? అది కూడా ఉంది బైబిల్లో. పాపము నుండి విడిపించును. హల్లెలూయా. దేని నుంచి విడిపిస్తాడు? పాపము నుండి విడిపించి రక్షించటానికి యేసుక్రీస్తు వస్తే, నిన్ను పాపము నుంచి విడిపించాక మళ్ళీ నువ్వు పాపం చేయటానికా? ఎంత పాపం! దాన్ని మించిన పాపం ఏమైనా ఉందా? నిన్నే ఆరాధింతును, నారాధనకు పాత్రుడు నీవని, నారాధనకు పాత్రుడనీవని, నారాధనకు అర్హుడు నీవని, నారాధనకు అర్హుడనీవని. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీ వంటి వారు ఒక్కరు లేరు. నీవొక్కడివే పరిశుద్ధుడవు, నీవొక్కడివే పరిశుద్ధుడవు. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. ఉన్నవాడా ఉండేవాడా, ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా. ఆశ్చర్యకరుడా సమాధాన అధిపతి, ఆశ్చర్యకరుడా సమాధానాధిపతి. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. ఒక్క మాటలో సృష్టి చేసిన, ఒక్క మాటలో సృష్టి చేసిన సృష్టికర్త ఆరాధనా, సృష్టికర్త ఆరాధనా. ఒక్క మాటతో బ్రతికించిన, ఒక్క మాటతో బ్రతికించిన జీవమిచ్చువాడ ఆరాధనా, జీవమిచ్చువాడ ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. అబ్రహాము
దేవుడ ఇస్సాకు దేవుడ అబ్రహాము దేవుడ ఇస్సాకు దేవుడా దానియేలు దేవుడ దావీదు దేవుడ దానియేలు దేవుడ దావీదు దేవుడా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును జీవవాక్యము మా కొరకై జీవవాక్యము నా కొరకై శరీరధారిగా మా మధ్యలో శరీరధారిగా మా మధ్యలో నివసించియున్న యేసుక్రీస్తు నివసించియున్న యేసుక్రీస్తు నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధనకు యోగ్యుడు నీవని ఆరాధనకు యోగ్యుడ నీవని ఎంత గొప్ప భాగ్యము నాకిచ్చినావు ఇంత గొప్ప భాగ్యము నాకిచ్చినావు సువార్త భాగ్యము నాకిచ్చినావు సువార్త భాగ్యము నాకిచ్చినావు పరలోక రాజ్యము నాకిచ్చినావు పరలోక రాజ్యము నాకిచ్చినావు నన్నెంతగానో ప్రేమించినావు నన్నెంతగానో ప్రేమించినావు నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని ఆరాధింతును రేయి పగలు ఆరాధింతును రేయి పగలు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన కూర్చుందాం. దేవుడి మాటలు జాగ్రత్తగా వినండి. నిర్గమ కాండము 33వ అధ్యాయం 12వ వచనం. నిర్గమ కాండము 33:12. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అని నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీకు కలిగినదనియు చెప్పిదివి కదా. కాబట్టి నీ కటాక్షమున ఎడల కలిగిన ఎడల నీ కటాక్షమున ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడలను ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడదునని ఆయనతో చెప్పింది. జాగ్రత్తగా ప్రతి మాట కూడా శ్రద్ధగా వినండి. రాత్రి మనం ఎంతో
ఉడుకు, చాలా భయంకరమైన వేడి. ఇంటికి వచ్చేటప్పటికి కరెంట్ లేదు. ఒక గంట సేపు ప్రార్థనలో గడిపాం. ఉదయానికి చాలా చల్లబడింది. అయినప్పటికీ మళ్ళీ మధ్యాహ్నం నుంచి కొంత వేడి ఉన్నప్పటికీ కూడా నిన్న ఉన్నట్లుగా ఈరోజు లేదు, ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదు. నెమ్మదిగా చల్లబడుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన కూడా దేవుడు ఉన్నాడా లేదా, మనతో దేవుడు ఉన్నాడా లేదా అనేదానికి ఇక్కడ వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. 20 లక్షల మందిని తీసుకెళ్ళమంటున్నావు, నన్ను 20 లక్షల మందిని తీసుకెళ్ళమంటున్నావు, నాకు సహాయం కావాలి. ఎవరిని పంపుతావు? దూతలను పంపుతావా? ఎవరిని పంపుతావు? వీళ్ళందరినీ నేను తీసుకెళ్ళలేను, నా వల్ల అవ్వదు. 20 లక్షల మందిని తీసుకెళ్ళటం నా వల్ల అవుతుందా అని అడిగినప్పుడు, నీ పేరుని బట్టి ఎరిగి ఉన్నాను, నీ కటాక్షం కలిగిందని చెప్తీవి కదా. నీ కటాక్షం నా మీద కలిగితే నీ మార్గం చెప్పు. జాగ్రత్తగా వినండి. లోకమంతా చెడ్డ మార్గంలో నడుస్తున్నారు. డబ్బు సంపాదించటం, మనుషులను చంపుకోవటం, వ్యభిచారం చేయటం, తాగడం, ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవటం, అత్తగారు కోడలను చంపటం, కోడలు అత్తగారిని చంపటం. విశాఖపట్నంలో ఒక అమ్మాయి తన భర్త వేరే అమ్మాయితో ఉందని గొడవ చేస్తుంది. ఎక్కడ చూసినా ఇలాంటి గొడవలు. చాలామంది యవ్వనస్తులు చీటింగులు, చాటింగులు, మొత్తం కలుషితమైనటువంటి ప్రపంచం. ఆ సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూస్తూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చెడిపోయి, వీళ్ళు చదువు మీద దృష్టి పెట్టకుండా ఫెయిల్ అయిపోయి, సెల్ ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద ఉండదు. జీవితం కట్టుకోవడం చేతకాక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ నాశనానికి వెళ్ళిపోయినటువంటి లోకంలో ఉన్నాం మనం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మి ఏది ఇవ్వాలో ఎవరిని నమ్మి ఏది ఇవ్వకూడదు. అసలు పెళ్ళాన్ని నమ్మొచ్చా, మొగుడిని నమ్మొచ్చా, పిల్లల్ని నమ్మొచ్చా? ఎవరిని నమ్మలేనటువంటి స్థితిలో మన దగ్గర రేపిస్తామని డబ్బులు పట్టుకెళ్ళి మళ్ళీ ఇవ్వట్లేదు. వీళ్ళని ఎలా నమ్మాలి? ప్రతిదీ అబద్ధమే, అంత మోసమే. డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇవ్వండి అని అడగకూడదు. అడిగితే కోపం వస్తుంది. అడగ పారిపోతామా అంటారు. ఎన్ని సంవత్సరాలైనా ఎవరు ఒక్క మాట నిజం లేదు. అన్ని అబద్ధాలు, మోసం. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ లోకములో, ఇంత మోసకరమైన లోకములో, ఇంత చెడ్డ లోకములో, ఇంత గ్రుడ్డి లోకములో, ఇంత చీకటి లోకములో మమ్మల్ని నువ్వు ప్రత్యేకించుకున్నావు. హల్లెలూయా. అంటే నువ్వు అలా ఉండకూడదు. కాలేదు, నువ్వు అలా ఉండకూడదు. నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ అలా ఉండకూడదు. ఆ మాటకు వస్తే యేసు ప్రభుని నమ్ముకొని బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ ప్రత్యేకించబడిన వారు అంటాడు దేవుడు. ప్రత్యేకించబడిన వారు. వీళ్ళు దేవుని మార్గంలో లేని వాళ్ళకి చూపించవలసిన వారు. అంచేత నీ మార్గము తెలుపు. దయచేసి మేము ఏ మార్గమున పోవాలో, మేము ఎలాగ వెళ్ళాలో
అని పాత నిబంధన కాలంలో మోషే దేవుణ్ణి అడిగితే, కొత్త నిబంధన కాలంలో యోహాను 14లో యేసు అంటాడు, అయ్యా మేము దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని లోకానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అంత గొప్ప దేవుని లోకానికి మేము ఎలా వెళ్ళాలి అని అడిగితే యేసు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము. హల్లెలూయా. నా ద్వారా తప్ప మీరు ఏ మార్గంలోని దేవుడి దగ్గరికి రాలేరు. మీరు దారి అడగటం, ఆ దారిలో నడవకపోవటం. మీరు వస్తారు దేవుడి దగ్గరికి, దేవుడిని ఆశీర్వదించమని అడుగుతారు. ఇక్కడ పెళ్లి కాని పిల్లలు వచ్చి ఒక మంచి మొగుడిని ఇయ్యని అడిగారు అనుకోండి, ఈ పెళ్లి కాని పిల్లలు నాకు ఒక మంచి మొగుడిని ఇయ్యని అడిగారు అనుకోండి దేవుడిని, దేవుడు అంటాడు, నా మార్గంలో నడువమ్మా, మంచి భర్తనిస్తాను అంటాడు. ఆయన మార్గంలో నడుస్తారేళ్ళో? ఆయన మార్గంలో నడుస్తున్నారా? పక్కకు చూడకుండా, వెనక్కి చూడకుండా ఆయన చూస్తూ నడుస్తున్నారా? ఆయన మార్గంలో నడుస్తున్నారా? పెద్దవాళ్ళు వస్తారు, ఆరోగ్యం ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి, ఏదన్నా ఒక ఆదాయాన్ని ఇవ్వండి, నా మార్గంలో నడవండి. కుటుంబాలు బాగోలేదు, నా మార్గంలో నడవండి. ఆశీర్వాదం లేదు, నా మార్గంలో నడవండి. జీవితాలు బాగోలేదు, నా మార్గంలో నడవండి. నా కూడా నడిస్తే మీకు అన్నీ సరిచేస్తాను. హల్లెలూయా. నేను మార్గము సత్యము జీవము, నేను తప్ప ఇంకొక మార్గం లేదు ఇక్కడ ఈ లోకంలో. అంధకార లోకం, చీకటి లోకం, గుడ్డి లోకం, దెయ్యాల లోకం, పాపపు లోకం, మోసపు లోకం. పూర్వం వేల్పూర్లో పలానా వాళ్ళు మోసం చేశారంట అని చెప్పుకునేవారు. ఇప్పుడు వేల్పూర్లో ఎవరు మోసం చేయలేదో వాళ్ళ గురించి చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే అందరూ మోసం చేస్తామే. ఇప్పుడు మోసం చేయని వాడు గొప్పోడు కింద కనబడుతున్నాడు. అలాంటి పరిస్థితి వచ్చింది. మొన్న ఒక కార్టూన్ వేసాడు. అప్పుడే పెళ్ళైన 3 పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి ఆశీర్వదించమంటున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అంటున్నారు, 1 సంవత్సరం అయినా కాపురం చేయండి అమ్మా అని. 3 నెలలకే మళ్ళీ కోర్టు ఎక్కుతారు వీళ్ళిద్దరం. దీని పద్ధతి ఆడికి నచ్చదు, ఆడి పద్ధతి దీనికి నచ్చదు. చూసారా ఎలాంటి పరిస్థితులు వచ్చేసినాయో కదండి. కాబట్టి ఈరోజు మీరు గ్రహించవలసింది ఏంటంటే, అసలు ఆయన మార్గంలో ఎందుకు నడుస్తలేదు మనం? 1 నిత్య జీవం కావాలంటే, 2 సమాధానం కావాలంటే, 3 సంతోషం కావాలంటే, ప్రశాంతంగా జీవించాలంటే, హాయిగా పడుకోవాలంటే, భార్యాభర్తలు పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఆయన మార్గంలో నడవాలి. హల్లెలూయా. ఏ మార్గంలో నడవాలి? ఎవరి మార్గంలో నడవాలి? నా మార్గంలో నడవకుండా నా బైబిల్ పట్టుకున్న, నా వాక్యం పట్టుకున్న, నా మందిరంలోకి వచ్చిన ఒకరోజు నిన్ను పడేస్తాను. మళ్ళీ లేక వెంకను. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవమును, నేనే గాకింకెవ్వరు లేరని, నేనే గాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్న
ప్రయాసపడి భారము మోయువారను ప్రయాసపడి భారము మోయువారను ప్రభుని చెంతకు పరుగెడి వేగమే ప్రభుని చింతకు పరుగిడి వేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రభు యేసు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా శిలువలో రక్తము చిందించెను బలి ఆయను ఘనుడు మనకై ఆయను ఘనుడు మనకై రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు యేసుని నామమునందే నందే పరమ నివాసము దొరకును తుని పాప పాప విమోచనమును శక్తిని పాప విమోచనమును శక్తిమంతుడా యేసే ఇచ్చును. పూర్వం మోక్షం పొందాలి చనిపోయిన వారు అనేవారు. యేసు ప్రభుని ఎరగనప్పుడు నేను మోక్షం అంటూ ఉండేవాడిని. మోక్షం పొందడం అంటే ఆ పురాణాల్లో వాటిలో ఉన్నది ఏంటంటే జన్మరాహిత్యం. నేను అవన్నీ చదివాను కనుక చెప్తున్నాను. జన్మరాహిత్యం అంటే ఇంకా జన్మ లేదు, పాపము లేదు, జన్మ లేదు, డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం మోక్ష మార్గం అంటారు. ఈ మోక్ష మార్గం గురించి కొన్ని పూజలు, కొన్ని స్నానాలు, కొన్ని జపాలు, తపాలు ఇలాంటివన్నీ రాయబడి ఉన్నాయి. కానీ ఇది మోక్ష మార్గమా అని ఆలోచించినప్పుడు చివరికి దేవుడు మోక్ష మార్గాన్ని తెలియచేశాడు బైబిల్ ద్వారా. ఈ మోక్ష మార్గం మనకు ఎలా దొరుకుతుందంటే పాపము పోకుండా మోక్షము దొరకదట. పాపము పోకుండా. ఈ పాపము ఎలా పోవాలి అంటే కనుక మనము చేసే కార్యక్రమాల ద్వారా పాపము పోదు. దేవుని స్తోత్రం. మరి పాపం పోవాలంటే పాపము లేనివాడు రక్తం చెందితే ఆ రక్తం ద్వారా మోక్షం అన్నాడు దేవుడు. పాపం లేనివాడు ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి పాపరహితుడుగా పుట్టాడు యేసు. పాపరహితుడిగా జీవించి పాపము కొరకు రక్తం చిందించి ఆయన్ని నమ్మిన వారికి మోక్షాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మనం గనక ఆ మోక్షంలో ఉన్నాం అనుకుంటే కనుక ఏ పాపం మనల్ని పట్టి పీడించి నరకానికి తీసుకెళ్ళాలనుకుందో ఆ పాపం నుంచి మనం విడుదల పొందాం కనుక యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మళ్ళీ పాపం చేయవద్దు. హల్లెలూయా. రెండవదిగా చూస్తే కనుక ఈ పాపము అనేది దాస్యం చేయించదు. పాపము దాస్యం చేయించదు. పాపం లేనప్పుడు దాస్యం ఉండదు. ఈ పాపం వలన ఆడు వెనకాల పడుతుంది. ఆడు ఏం చేయమంటే అది చేస్తుంది. దాని వెనకాల పడతాడు. అది ఏం చేయమంటే అది చేస్తాడు. ఒక అమ్మాయి చెప్తుంది, ఫోన్లో ప్యాకెట్ ఆడుతున్నాడు, చాలా డబ్బులు పోగొట్టాడు. వాళ్ళు అడిగామనుకో మనం, ఇంకా ఆడండి అంటాడు. అది పాపం లాగేసిందండి. వాడు మాట అది చేస్తూనే ఉంటాడు. ఆ పాపం చేస్తూనే ఉంటాడు. ఒక అమ్మాయి ఎవరికో అబ్బాయికి అలవాటు పడింది. పాంతు ఏదో టైంలో ఆయన కలుస్తానో మాట్లాడుతూనే ఉంటుంది. పాప దాస్యం అన్నాడు యేసుప్రభు.
ఇంత భయంకరమైన పాపదాస్యము నుంచి యేసు ప్రభు మనల్ని విడిపించి మరలా ఎప్పుడు పాపానికి దాసులు కావద్దన్నాడు. హల్లెలూయా. అసలు మనకి జ్ఞానం ఉంటే పాపానికి దాసులు అవ్వం మనం. జ్ఞానం ఉన్నవాడు పాపం చేయడు. మోక్ష మార్గం ఇది. ఆయన మార్గం మోక్ష మార్గం, నరకం నుంచి తప్పించేటటువంటి మార్గం, దెయ్యం నుంచి తప్పించేటటువంటి మార్గం. కానీ ఈ రోజున క్రైస్తవుల్లో చాలామంది, ఈరోజు ఒక ఆయన నాతో మాట్లాడుతూ చాలా భయంకరంగా ఉన్నారండి క్రైస్తవులు అన్నాడు పాస్టర్. ఇంకొక ఆయన మాట్లాడుతూ, మీ గురించి చెప్తే నిజమా, ఒకసారి వచ్చి ఆయన చూడాలి మేము అంటున్నారండి, చూడమనండి అన్నాను. కాబట్టి యేసు సేవా కేంద్రంలో పాపం చేసేవారు రాకండి, రావాలంటే పాపం మానేసిరండి, సువార్తకి కానీ మందిరానికి కానీ. దేవుని స్తోత్రం. ఇది ఆర్డర్, దేవుని ఆజ్ఞ. పాపం చేస్తే నేను బలిపీఠం ఎక్కను, పాపం చేస్తే మీరు బలిపీఠం ఎదురు కూర్చోవద్దు. మానేయండి, మందిరానికి మానేయండి, లేదా పాపం మానేయండి. ఒకవేళ మీరు ఈ మందిరానికి మానేసి పాపం చేస్తూ వేరే మందిరానికి వెళ్తామండి మేము, చాలా సంతోషం, వెళ్ళిపోండి. కానీ గుర్తుపెట్టుకోండి, 2 అంతల నరకపు శిక్ష వేస్తానని హెబ్రీలో చెప్పాడు. హల్లెలూయా. పాపం మానేయటం ఒక్కటే దారి మీకు, వేరే దారి లేదు మీకు. ఆఖరి అవకాశం చాలాసార్లు ఇచ్చాడు దేవుడు మీకు. రేపు ప్రభు బల్ల గనక చాలామంది ప్రభు బల్లకి ముందు రోజు సిద్ధపడతారు. ఈరోజు రాత్రే మీరు సిద్ధపడండి ప్రభు బల్లకి. ఏమి లేకుండా సిద్ధపడాలి. పాపపు మాటలు చూపులు కూడా, నేను మాట్లాడుతున్నాను పెద్ద పాపమే ఉంది, అదే కదా పాపం. చూస్తే పాపం, మాట్లాడితే పాపం. పాపం అనేది హృదయంలో ఉన్నంతకాలం అతన్ని దేవుడు నమ్మడు. యోబు గ్రంథంలో యోబు ఒక మాట అన్నాడు, నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి ఆలకించడు. బాగా అర్థమయ్యేటట్టు చెప్పనా, పాపం నేను చేయట్లేదు, పాపం చేయట్లేదు నేను, కానీ నా హృదయంలో ఉంది. నా హృదయంలో పాపం ఉంది, కానీ నేను పాపం చేయట్లేదు. హృదయంలో పాపం ఉన్నవారి ప్రార్థన కూడా నేను వినను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హృదయంలో కూడా పాపం ఉండటానికి వీరలేదు. చాలా స్ట్రిక్ట్ యేసు ప్రభు చెప్పాను మీకు. కాబట్టి అప్పుడు నిన్ను నేను తెలుసుకుందును, ఈ జనము నీ ప్రజలే కదా, వీళ్ళందరూ నీ పిల్లలే కదా, నీ మార్గం చెప్పవా అని. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. మోషే మాటలకి కదిలిపోయాడు. మోషే మాటలకి సంతోషం వచ్చేసింది. మోషే మాటలకి దేవుడికి ఆనందం కలిగింది. ఎస్, మోషే నన్ను అనుసరిస్తాడు అని నమ్మాడు. ఎవరు నమ్మారు చెప్పాలి. దేవుడు ఏమని నమ్మాడు? మోషే నన్ను అనుసరిస్తాడు. మీరు ఆ పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి. నేను దేవుణ్ణి అనుసరిస్తానని దేవుడికి నా మీద నమ్మకము కలిగింది. కాబట్టి అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇంగ్లీష్లో ఉంటుంది, మై ప్రజెన్స్ విల్ బి విత్ యూ. అంటే నువ్వు జీవించి ఉన్నంతకాలం నేను నీతో ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. నువ్వు జీవించున్నంతకాలం నీతో ఉంటాను నేను.
ఏం కావాలి ఇంకా? నేను నీతో ఉంటానయ్యా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపదా సిరి సంపదా యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, తలంపులే నాకు. నీ సన్నిధే నా పెన్నిధి దేవా, నీ సన్నిధే నా పెన్నిధి దేవా. నా పాపం తొలగింప మోసావు సిలువను మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కలువరి చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా, పాలించుమా. నీ సన్నిధే నా పెన్నిధి దేవా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా. జలమా జీవ జలమా నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నన్ను ముంచుమా. నీ సన్నిధే నా పెన్నిధి దేవా, నీ సన్నిధే నా పెన్నిధి దేవా. 10,000 మంది దండెత్తి వచ్చినను నీ కృప విడువదయ్యా. బలమా ఆత్మ బలమా నీ కుడి హస్తం నిత్యము నాకు తోడుండనే, తోడుండనే. నీ సన్నిధే నా పెన్నిధి దేవా, నీ సన్నిధే నా పెన్నిధి దేవా. అపవాది అగ్ని వంటి బాణాలు నాపైకి బలముగా విసిరినను. ఖడ్గమా వాక్య ఖడ్గమా, ఖడ్గమా వాక్య ఖడ్గమా. సర్వాంగ కవచమును దయచేయుమా, సర్వాంగ కవచమును దయచేయుమా. దేవుని స్తోత్రం. ఎంత గొప్పగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నీతోటి ఉంటే దెయ్యాలు భయపడిపోతాయి, శత్రువులు భయపడిపోతారు, నీకు వ్యతిరేకంగా ఉన్నాయన్నీ ఆగిపోతాయి, నీ కార్యాలన్నీ జరిగిపోతాయి, నీ జీవితం చివరిదాకా కొనసాగిపోతుంది. ఎందుకు అలా పోగొట్టుకుంటారు? దరిద్ర పనులు చేసి, దరిద్రపు సంభాషణలు చేసి, దరిద్రపు ఆలోచనలు చేసి, నాశనకరమైన పనులు చేసి దేవుణ్ణి ఎందుకు పోగొట్టుకుంటారు? ఈ రాత్రి అయినా దేవుని సన్నిధితో మరణం వరకు జీవించడానికి నిర్ణయించుకోండి. అప్పుడు మన జీవితాన్ని చూసి చీకట్లో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవారు నేను కూడా నీతో వస్తాను అంటారు. మనల్ని చూసి వాళ్ళ రక్షణ పొందుతారు. మనం సరిగ్గా లేనంతకాలం దేవుడు మనతోటి ఉండడు. మన బుద్ధి మారే వరకు దేవుడు మనతో ఉండడు. మనకు మారు మనసు వచ్చే వరకు దేవుడు మనతోటి ఉండడు. మనం పాపం చేసినంతకాలం దేవుడు మనతోటి ఉండడు. దేవుడు నీతో లేనప్పుడు నీతో ఉండేది 100% దెయ్యమే. దెయ్యమే నీ చేత అలాంటి పనులన్నీ చేయిస్తుంది. కాబట్టి నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నేను నీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమిస్తాడట? విశ్రాంతి అంటే అర్థం ఏంటి? విశ్రాంతికి సరైన అర్థం తెలుసా మీకు? కలవరం లేని హృదయం. తీయకడే నుంచి
గొడవ ఎక్కువైపోయింది, పీకెత్తాడు. కలవరం లేని హృదయం. చెప్పండి, విశ్రాంతి అంటే చెప్పాలి. కలవరం లేని అంటే సమాధానం అంటే అర్థం తెలుసా? ఏం జరిగినా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఏం జరిగినా కలవరపడరు, హాయిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. దానికి చాలాసార్లు చెప్పారు మీకు. దావీదు రేపొద్దున్న యుద్ధం అంటే పడుకోండి పోయి అన్నట్టు. అయిపోయి నేను కూడా పడుకుంటాను. అదేంటండి, ఈ రాత్రి మనం ఏం చేస్తామయ్యా? రాత్రులు ఏమైనా యుద్ధం చేస్తామా? ప్రార్థన చేసి పడుకోండి. పొద్దున్నే మనకంటే ముందు ఆయన బయలుదేరుతాడు కత్తెట్టుకుని అన్నాడు. హల్లెలూయా. యుద్ధం ఎవరిది? అది విశ్రాంతి అంటే. అది విశ్రాంతి అంటే. విశ్రాంతి అంటే అబ్రహాము ఎలియాజరుతో చెప్పాడు, మా అబ్బాయికి పెళ్ళాన్ని తీసుకురా అన్నాడు. కానీ పెళ్ళం నువ్వు తీసుకురావు, దేవుడే తీసుకొస్తాడు అన్నాడు. అది విశ్రాంతి అంటే. విశ్రాంతి అంటే ఎలాగండి మరి? ఇలాగే ఇవన్నీ ఇలా ఉండిపోయినాయండి, అవన్నీ అలా ఉండిపోయినా పర్లేదు, ఒక్క రోజులో సరిచేస్తాడు. అది విశ్రాంతి. రాత్రి ఏంటండి వేడేంటి, పొద్దునకి చల్లబరుతాడు. అదే విశ్రాంతి. చల్లబరుతాడు అనుకోవటమే, రేపు పొద్దునకి చల్లగా అయిపోద్ది అనుకోవటమే. రాత్రి చెప్పేశాను నేను, అక్కడ గట్టిగా పాట పాడదాం, వర్షం కురిసేస్తుంది, నమ్మేయటమే. ఆ నమ్మకమే విశ్రాంతి. విశ్రాంతి అంటే నమ్మకం కదా. ఈ రాత్రి మా ఆయన పొడిచేస్తాడేమో అంటే నిద్రేం పడితే పొడిచాడని పడుకుంటామే. ఆయన పొడవాల్సినప్పుడు పొడిచేస్తాడు. మనమేం బాధపడక్కర్లేదు. ఎంతకాలం ఉంటుంది, ఇది ఎంతకాలం ఉంటుందని కంగారు పడక్కర్లేదు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనుకోవటమే విశ్రాంతి. ఏది జరిగినా దేవుని చిత్తం అనుకోవటమే విశ్రాంతి. ఇవాళ మేళ్ళలో ఉన్నాం, రేపు రాత్రి గుడిసెలో ఉన్నా పర్లేదు అనుకోవటం విశ్రాంతి. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా యెహోవా ఎంతో ఆనందించడమే విశ్రాంతి. అయిపోయి ఇది పోతే ఎలాగా అనేది విశ్రాంతి కాదు, పోదు. అది మోషేకి ఇచ్చాడు. మోషే 20 లక్షల మంది కాదు, మోషే 20 కోట్ల మంది అయినా నీకేం భయం లేదు, నేను చూసుకుంటాను. హల్లెలూయా. చూసారా, విశ్రాంతి అంటే అర్థమైందా? అయిపోయి ఇప్పుడు నేను వెళ్ళి సువార్త, నేను వెళ్ళి ప్రార్థన చేయాలి, నేను వెళ్ళి ఏదో చేయాలి, నేను వెళ్ళి వంట చేయాలి తెల్లరగా ప్రభు వాళ్ళకి కదా. ధనంజయ్ గారు అంత విశ్రాంతిగా ఉన్నప్పుడు మనం ఎందుకు విశ్రాంతిగా ఉండకూడదు? ఆడు ఎంత విశ్రాంతిగా ఉంటాడు, మనం విశ్రాంతిగానే ఉంటాం కదా. అందరికి పప్పు సర్వీస్ పెట్టేద్దాం, దానికే ఉంది. మనకి ఏం భయం అండి? నేను ఎప్పుడు ఒకటే చెప్పేవాడిని, ఏం పెడతానికి మీరు డబ్బులు ఇస్తే అది పెడతాం మేము. కానీ ఇంతవరకు దేవుడు లోటు చేయలేదు, ఎప్పుడు లోటు చేయడు. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాం కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీ కూడా ఉంటాను, నీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. విశ్రాంతి అంటే అర్థమైందా? మనసుకి సమాధానం. కొంతమంది ఏమంటారు, ఇస్తారని వాళ్ళ అమ్మ ఏమంటుంది, 2 కుంపట్లు గుండె మీద ఉంది, ఒక కుంపట పోయింది, ఇంకో కుంపట ఉంది. ఈ కుంపటే పోతుంది, విశ్రాంతి తీసుకోవాలి ఆవిడ. ఇంకా ఏ కుంపట ఎక్కడ పోవాలో అక్కడికి పోతుంది. విశ్రాంతి. భయపడకూడదు, బాధపడకూడదు, కంగారు పడకూడదు కదా. విశ్రాంతి. విశ్రాంతి ఎవరు ఇవ్వగలుగుతారు? ఆవిడ జీవితాంతం ప్రయత్నం చేసినా ఆ పిల్లకి పెళ్లి చేయదు. వారం రోజుల్లో పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో సీట్ ఖాళీ అయిపోయింది, ఇంకో సీట్ ఏడిపోతుంది, అది ఖాళీ అవుతుంది. విశ్రాంతి. దేవుడు విశ్రాంతి ఇస్తామంటే అదే. దేవుడిని నమ్ముకుంటే పరిపూర్ణమైన విశ్రాంతి. హల్లెలూయా. అన్ని కార్యాలు కూడా దేవుడే చేస్తాడు. విశ్రాంతిలో ఉన్నప్పుడు ప్రతి కార్యము కూడా. ఈ విశ్రాంతి లేనివాడు ఫోన్ చేసింది నాకు, ఆవిడకి విశ్రాంతి ఉండదు కాబట్టి నాకు లేకుండా చేద్దామంటే కుదరదు. నేను మాట్లాడాను కదా,
తర్వాత చూడు, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు. హల్లెలూయా చెప్పండి. అందరూ నాతో కలిసి చెప్పండి, యేసయ్యా చెప్పండి, యేసయ్యా నువ్వు లేకుండా నేను బ్రతకను. చెప్పండి, నువ్వు లేకుండా నేను బ్రతకను. గట్టిగా పట్టేయాలి. బ్రతుకుట చావు అయితే చచ్చిపోయిన బతికిన నువ్వే ఉండాలి అంటున్నాడు మోషే దేవుడితోటి. కానీ చాలామంది ఎవరి దగ్గర చెప్తారు ఈ మాట? పెళ్ళం దగ్గర. నువ్వు లేకపోతే చచ్చిపోతాను నేను. పోతే పోహే అనాలే, చచ్చిపోతాను అనకూడదు. చచ్చిపోతాను అన్న వాళ్ళని ఏడిపించేస్తారు వీళ్ళు. నేను పొద్దున్నే బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతానంటే ఇప్పుడే బ్యాగ్ రెడీగా ఉంది వెళ్ళిపోమని చెప్పాలి. అది ఏడిపించేస్తారు. పెళ్ళంతో చెప్తారు. ఒక ఆవిడ కొడుకుతోటి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను రా అంటది కొడుకుతోటి. ఆడ బెదిరిచ్చేస్తాడు. అయితే 10,000 ఇయ్యి అంటాడు. ఒక అమ్మాయి అంటుంది ఒక అబ్బాయితో, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను, అయితే మీ అమ్మని అడిగి ₹1,00,000 పంపు అంటాడు. మీరు ఎవరితోటైనా సరే చెప్పండి, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని అనంటే ఆడ మిమ్మల్ని బెదిరించకపోతే అడగండి, ఆడ మిమ్మల్ని లోకు చేయకపోతే అడగండి. కానీ ఈ మాట దేవుడితో చెప్పండి, ఎంత సంతోషిస్తాడో. హల్లెలూయా చెప్పండి. ఏమని దేవుడితోటి? నువ్వు లేకపోతే మేము బ్రతకం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసినా ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీకు కృపలో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా. చెప్పాలి. చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. సరే, ఇలా గనక మీరు నిజంగా జీవించగలిగితే తలగా చేస్తాను అన్నట్టు. హల్లెలూయా. ఈ చెయ్యి ఎలా ఉండదు మీకు తెలుస్తలేదు. ఎక్కడ పడితే అక్కడ చేతులు చాపేస్తున్నారు. ఇది పెద్ద దరిద్రం అని అర్థమవుతలేదు మీకు. ఈ చేతులు చాపే దరిద్రం నుంచి విడుదల పొందండి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేననే దరిద్రపు మాటలు వదిలేయండి. స్వతంత్రంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు కొరకు జీవించడానికి ప్రయత్నం చేయండి. సర్వలోకనాథుడు, సర్వాధిపతి, సర్వమును
ఒక్క క్షణంలో చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడతలేదు మీరు. బావా ఎప్పుడు అంటది. ఏంటో ఆ బావ ఎవడో ఏంటో అర్థం అవ్వదు. కొడుకు పడి ఎడుతుంది, మొగుడికి పడి ఎడుతుంది, పెళ్ళానికి పడి ఎడుతాడు, పాస్టర్కి పడి ఏడిచేవాళ్ళు కొందరు. పాస్టర్ గారు నా జీవితం చాలా దారుణంగా ఉంది. ఈడేం చెప్తాడు? ఈడిది అంతకన్నా దారుణంగా ఉంది ఈ పాస్టర్. ఈడేం చెప్తాడు? అమ్మా నీవు చెల్లించవలసినది చెల్లించు అంటాడు. ఈడుగోలేడిది దానికి వల్ల అదేమో ఏడుతుంటే ఈడేమో కారు కట్టరమ్మంటాడు. ఇది యథార్థత లేదు. ఎవరి దగ్గర దేవుడి మీద ఆనుకోవటం అనేది లేదు. కాబట్టి ఈరోజు మీరు దేవుడితో చెప్పాలి, ఈ ర్యాలింగ్ నుంచి ఇక్కడి నుంచి కదలాలంటే నేను బ్రతుకున్నంతకాలం నువ్వు ఉంటేనే కదులుతాను. హల్లెలూయా. నేను అడుగు వెయ్యాలంటే నువ్వు ఉండాలి. చెప్పండి. అప్పుడు ఆయన కండిషన్ పెడతాడు. ఏమని? నువ్వు నాకు నచ్చితేనే నీ కూడా ఉంటాను. ఏమంటాడు? మోషేలాగా, పౌల్లాగా, పేతురులాగా ఉంటేనే నీ కూడా వస్తాడు. ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దేవుడు పాటిస్తారు. అలా కూడా దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడు ఫర్ ఎవర్. ఆయన అన్నాడు మత్తయి 28లో, నేను సదాకాలము మీతో ఉంది. చూసారా? నాకు మీరు వద్దు. మరి ఎవరు కావాలి? ఎవరాడు? నేను ప్రేమించిన ఆడ అదిగో ప్రేమించినాడు, ఇంకో దాంతో తిరుగుతున్నాడని తెలియ ఆడి మీద ఆడిని కొట్టేసి వీడియోలు చూపిస్తున్నారు. అది ప్రేమించినోడు చేసే పని. నువ్వు అదే టైపు, ఆడ అదే టైపు. ఎవరు గ్యారంటీ లేరు. ఎలా పడితే అలా పోతుంటారు. ఆ అమ్మాయి అడుగుతుంది, భార్యాభర్తల బంధం ఎందుకండి, ఈ తాళి ఎందుకండి అంట. పోలీసుడు ఏం చెప్తాడు? అసలు ఆడిపెళ్ళం ఏం చేస్తుందో తెలుతాడు. కాబట్టి ఇక్కడ నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని పోకు. మోషే అంటున్నాడు, ప్రభువా నువ్వు రాకపోతే మేము వెళ్ళం. హల్లెలూయా. చెప్పండి. నువ్వు రాకపోతే మేము వెళ్ళం. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన కూడా ఉండాలంటే ఎలా ఉండాలి మనం? పిల్లని కంట్రోల్ చేయి. ఏంటి అలా పిచ్చెక్కనట్టు తిరుగుతున్నాడు? చెప్పండి. నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో ఉంటే నేను నీతో ఉంటాను. హల్లెలూయా. ఎలా ఉంటే వస్తాడు నీతోటి? మరి నీ ఇష్టం వచ్చినట్టు ఆయన మార్గంలో నడుస్తానంటే నిన్ను దగ్గరుండి నడిపిస్తాడు. హత్తుకుంటాడు. నా ఎడల నీ ప్రజల ఎడల కటాక్షం కలిగిన దేని వలన తెలియపడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. అలాగే నువ్వు మాతో ఉంటే మేము ఈ భూమండలం మీద సమస్త ప్రజల్లోంచి ప్రత్యేకించబడతాం. హల్లెలూయా. అంటే మీరు మాతో ఉండటం వలన మేము పరిశుద్ధులుగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, ప్రత్యేకించబడతాం, నీవలే ఉంటాం. అలాగే నువ్వు మాతో ఉండటం వలన మా శత్రువులు, దెయ్యాలు, అపవాది, లోకాధికారులు, మమ్మల్ని మోసం చేయాలనుకున్న వాళ్ళు, మమ్మల్ని హింసించాలనుకున్న వాళ్ళు గడ వణుకుతూ ఉంటారు నువ్వు మాతో ఉంటే. హల్లెలూయా. లేకపోతే మా నెత్తి మీద కూర్చుంటారు. 18 ఏళ్ళ నుంచి పెట్టిందంట ఒక దానికి దెయ్యం. 2000 దెయ్యాలు దూరినాయి అంట ఒకళ్ళు. 7 దెయ్యాలు దూరినాయి అంట మగ్దలేని మరియలో. ఇవన్నీ వదిలించుకుంటా వెళ్ళిపోయాడు దేవుడు వచ్చిన తర్వాత, దేవుడు సన్నిధి మన దగ్గరికి వచ్చిన తర్వాత దెయ్యాలు ఏం చేస్తాయి? పరిగెట్టి పారిపోతాయి. హల్లెలూయా. లేదా నీలో ఉండి నీతోటి ఉండి నిన్ను నాశనం చేసేస్తాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి.
ఈరోజు ముగించే ముందు చెప్తున్నాను, యేసు సేవా కేంద్రంలో ఉండే పాస్టర్ దగ్గర నుంచి ప్రతి విశ్వాసి కూడా ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఒక్కళ్ళ మీద కంప్లైంట్ ఉండకూడదు. మోసం చేశారండి, ఇలా చేశారండి, డబ్బులు ఇచ్చేసరికి ఇవ్వరండి, అంత ఇలా చేస్తున్నారండి, అబద్ధాలు ఆడతారండి, అడిగితే కోపం అండి, బూతులు తిడతారండి, తాగుతారండి, తిరుగుతారండి, అబద్ధాలు ఆడతారండి. మీకు కూడా ఉంటున్నారండి, మీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారండి, మళ్ళీ రాత్రులు తాగేస్తున్నారండి, ఇష్టం వచ్చినట్టు గొంతులేస్తున్నారండి ఇళ్ళకాడ. ఇలాంటి దరిద్రపు బ్యాచ్ వద్దండి మనకి. ఇలాంటి వాళ్ళు మనకు వద్దండి. ఇలాంటి వాళ్ళని దేవుడు ఒప్పుకోడండి. మొన్న చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు, ఇలాంటి వారిని హఠాత్తుగా దేవుడు పడవేస్తాడు. హల్లెలూయా. తర్వాత మళ్ళీ ఎవ్వరూ వాళ్ళని బాగు చేయలేరు. కుదరని రోగముతో వారిని మొత్తను. మీకై మీరు తప్పుకోండి, లేదా పడేస్తాడు, లేదా పాపం లేని వారిగా ఉందాం. హల్లెలూయా. ఏది బెస్ట్ అంటారు? అందరూ చెప్పండి గట్టిగా. పాపం లేని వారిగా ఉండటమే చాలా. అంతేనాయా ఆనందం? అంతేనా? పాపం లేని వారిగా ఉంటే ఇప్పుడు ఈ ఒక్క చెయ్యి లేచింది. పాపం లేనివాడిగా ఉంటారని వాగ్దానం చేస్తే ఈ చేత్తో ఇంకో చెయ్యి కలుస్తుంది. అది యేసు చెయ్యి. హల్లెలూయా. హల్లెలూయా. మీ కుడి చెయ్యి ఎత్తి అందరూ ప్రార్థనలో పాల్గొండి. కుడి చెయ్యి ఎత్తండి, అందరూ ప్రార్థనలో పాల్గొండి. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నువ్వు మాతో ఉండి మమ్మల్ని నడిపించు. నీ హస్తం మాకు తోడుగా ఉంచు. ఇంకా మేము పాపం లేని వారిగా ఉండునట్లు చేయండి. ఈ సువార్త ఏర్పాటు చేసిన పిల్లలను, ఏర్పాటు చేయబడిన వారిని దీవించండి. జరిగే ప్రభు బలను దీవించండి. అందరూ సంతోషముగా ప్రభు బలలో పాల్గొనడానికి తగిన వాతావరణాన్ని దయచేయండి. చల్లని మేఘాలను పంపించండి, చల్లని వాతావరణాన్ని పంపించండి. అందరూ వేడిలో ఉడికిపోతున్న నీ పిల్లలకు స్వస్థత కలుగ చేయండి. చంటి పిల్లలను, వృద్ధాప్యంలో ఉన్న వారిని కాపాడి, అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. తిరిగి అందరిని క్షేమంగా గృహాలకు నడిపించండి. మీ విశ్రాంతిలో ప్రవేశింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆ చేతిలో బలం ఇలా ఎవరు ఎత్తలేదు. పర్లేదు, అది కూడా చూడాలి. దాంట్లో చేతులు ఎత్తినాడు చెయ్యి పూర్తిగా లేగదా?